ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు డైలీ 3-4 కాల్స్ వస్తే దాంట్లో ఎక్కువగా అంటే ఆల్మోస్ట్ 3 కాల్స్ వరకు ఉండేటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు అడిగేటువంటి విషయం ఏంటంటే, ఖేచరీ ముద్రకు సంబంధించినటువంటి విషయాన్ని చాలామంది అడగటం జరుగుతుంది. ఫోన్లు చేసిన వాళ్ళలో ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ మంది అడిగే విషయం ఏంటంటే ఖేచరీ ముద్ర. వాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు అడిగేది ఏంటంటే, సరే ఖేచరీ ముద్రకు సంబంధించి ఇలా ప్రాక్టీస్ చేస్తున్నామని ఏదో ఒక విషయాన్ని అయితే చెప్తారు. నాకు కొండనాలిక తగులుతున్నట్టు అనిపిస్తుందనో, లేకపోతే కొండనాలిక తగలటానికి ప్రయత్నం చేస్తున్నామని ఏదో ఒక విషయాన్ని అయితే చెప్తారు. నేనేమని అడుగుతానంటే, మీరు ఏ సాధన చేస్తున్నారు, ఏ గురువు దగ్గర తీసుకున్నారు, క్రియాయోగలో తీసుకున్నారా లేకపోతే వేరే ఇతర సాధనలో తీసుకున్నారా ఖేచరీ ముద్రకు సంబంధించింది? ఎలాగా అంటే, లేదండి మీ వీడియోస్ చూసే మేము ప్రయత్నం చేస్తున్నాం, మేము ఏ సాధన తీసుకోలేదు, ఎవరి దగ్గర ఏ సాధన తీసుకోలేదు, కానీ మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ నిజానికి ఇలాంటి అంటే ఎటువంటి సాధన చేయకుండా ఒట్టిగా నాలికతో కొండనాలికను అంటుకోవటం కానీ, కొండనాలిక వెనకాల రంధ్రంలోకి వెళ్ళటం కానీ సాధ్యపడేటువంటి పని కాదండి. కాబట్టి ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఎక్కువ మంది ఈ కాల్స్ చేయటం వల్ల వాళ్ళకి అందరికీ చెప్పడం కంటే కూడా ఒక వీడియో చేస్తే బాగుంటుంది అనిపించి ఈ వీడియో చేయటం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఎక్కడో ఎవరో ఒక గురువు దగ్గర క్రియాయోగకు సంబంధించిన అంటే ఖేచరీ ముద్ర ఉన్నటువంటి క్రియాయోగకు సంబంధించినటువంటి సాధన తీసుకొని ఉండాలి. లేకపోతే హఠయోగ ప్రాక్టీస్లో కూడా ఈ ఖేచరీ ముద్రకు సంబంధించినటువంటి సాధన ఉంటుంది. కాబట్టి అక్కడైనా తీసుకొని ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, క్రియాయోగ తీసుకున్నారా అంటే లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, అంటే ఇక్కడ ఎక్కువ మనం ఖేచరీ ముద్రకు సంబంధించినటువంటి ప్రయోజనాలు కావచ్చు, ఖేచరీ ముద్ర చేసేటువంటి విధానం కావచ్చు, ఖేచరీ ముద్ర పడ్డ తర్వాత కలిగేటువంటి అనుభవాలు కావచ్చు, దాంట్లో కలిగే ఆనందం కావచ్చు, దాంట్లో కలిగే స్థితిని గురించి కావచ్చు, రకరకాలుగా మనం చెప్పబట్టి ఈ వీడియోస్ విన్న వాళ్ళు ఏంటంటే, ఎక్కువ మంది ఓన్లీ ఖేచరీ ముద్ర ఉంటే చాలు మాకు అనేటువంటి పరిస్థితిలో ఆలోచిస్తున్నారు, అనేటువంటి ధోరణిలో ఆలోచిస్తున్నారు. కానీ ఒక్క మాట క్లియర్గా అర్థం చేసుకోండి, ఖేచరీ ముద్ర అనేది ఉన్నతమైంది. ముద్రలన్నింటిలో మనకి రకరకాల ముద్రలు అంటే వేళ్లతో వేసే ముద్రలు ఉన్నాయి, ఇది ఒక ముద్ర, ఇలాగ రకరకాల ముద్రలు ఉన్నాయి. చేతులతో వేసే ముద్రలు ఉన్నాయి, ఇంకా బాడీతో స్ట్రక్చర్ ఒక ఆసనంలో కూర్చొని వేసేటువంటి ముద్రలు ఉన్నాయి. ఇలాగ రకరకాల ముద్రలు ఉన్నాయి. కానీ వీటన్నిటిలో కంటే కూడా ఖేచరీ ముద్ర అనేది ఇచ్చేటువంటి ఫలితం వేరు, అది ఇచ్చేటువంటి స్థితి వేరు. కాబట్టి దీన్ని కింగ్ ఆఫ్ ముద్రాస్ అంటారు, ముద్రలో రాజు వంటిది అని అంటారు. దానికి అంత ఉత్తమమైనటువంటి స్థాయి ఉంది, స్థానం ఉంది, అది ఇచ్చేటువంటి అనుభవం ఉంది. ఆరోగ్యపరంగా, శారీరక పరంగా, ఆధ్యాత్మిక పరంగా అన్ని రకాలుగా కూడా గొప్ప ఉపయోగాలు ఉన్నాయి, దాన్ని కాదనేది లేదు. కానీ ఓన్లీ ఖేచరీ ముద్ర ఒక్కటే చేస్తాము అనేటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది తప్పు అని కాదు. కానీ అలాగా నేర్చుకోవటం కంటే మీకు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు ఒక క్రియాయోగి ఒక ఆయన పరిచయం అయ్యారు. ఆయన్ని కలవటానికి నేను వెళ్ళాను. ఆయన ప్రత్యేకత ఏమిటి అంటే, ఆయన ప్రాణాయామం చేస్తూ ఉంటే, ఆయన ఈ గదిలో చేసుకుంటే ఆ బయట వరకు ఉండే వాళ్ళకు కూడా ఆ ప్రాణాయామం సౌండ్ వినిపించేది. తర్వాత ఆయన గాలిలో తేలేవాళ్ళు. ఇంకా రకరకాలైనటువంటి
ఒక ఉన్నత స్థాయికి సంబంధించిన యోగికి ఉండేటువంటి అన్ని అనుభవాలు కూడా ఆయన లైఫ్లో కలగటం జరిగింది. అయితే నేను చాలాసార్లు ఆయన్ని కలవటం జరిగింది. ఆయన సికింద్రాబాద్లో ఉండేవాళ్ళు. అయితే ప్రస్తుతానికి ఆయన సమాధి పొందారు. ఆయన యాక్చువల్గా నాకు ఆయన తీసుకుంది కూడా క్రియాయోగే. మా గురువు గారి దగ్గరే క్రియాయోగ తీసుకున్నారు ఆయన కూడా. ఆయన చేసిన ప్రాక్టీస్ క్రియాయోగ ఫస్ట్ క్రియ ఆయన తీసుకుంది. గురువు గారు రెండో క్రియ ఇస్తానన్నా కానీ రెండో క్రియ తీసుకోలేదు. ఆయన ప్రాణాయామం మీద ఎంత పట్టు సాధించారంటే, జనరల్గా ప్రాణాయామం కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఎవరికి కూడా ఒకటే సంఖ్య రాదు. మ్యాక్సిమం చాలా మందికి ఉండేటువంటి సహజమైనటువంటి ఇబ్బంది అది. ఎందుకంటే కింద నుంచి పైకి మనం వెళ్ళేటప్పుడు ఒక స్ట్రెచ్తో వెళ్తాము. పైన ఎక్కడైనా కానీ కొంచెం ఒత్తిడి ఎక్కువైంది మనం బ్రీతింగ్ తీసుకునేటప్పుడు అంటే, వదిలేటప్పుడు స్పీడ్గా వదిలేస్తాం కాబట్టి ఆ కౌంట్ రాదు. ఈ కౌంట్ కోసం అంటే సేమ్ కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఎంత కౌంట్, పైనుంచి కిందకు వచ్చేటప్పుడు అంతే కౌంట్ వచ్చేటట్టుగా ఆయన చాలా సాధన చేసేవాళ్ళు. అందుకని నేను ఫస్ట్ క్రియలోనే నేను ఇంకా పూర్తిగా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి నేను సెకండ్ క్రియకి ఎల్లను తీసుకోను అనేవాళ్ళు ఆయన, ఇస్తానన్నా కానీ. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఆయనకి కేచరి ముద్ర లేదు. క్రియాయోగంలో ఆయన కేచరి ముద్ర పడలేదు. ఆయన కేవలం ప్రాణాయామ మిగిలిన ఉన్నటువంటి ఏవైతే క్రియలు ఉన్నాయో ఆ క్రియల ద్వారానే అంత ఉత్తమమైనటువంటి స్థాయికి వెళ్ళటం జరిగింది. కాబట్టి కేచరి ముద్ర ఎంత ప్రధానమైందో అంతకంటే కూడా మీకు అంటే ఇక్కడ ఒక విషయాన్ని ఇంకో విషయాన్ని ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికతలో పోల్చి చూడద్దు. ఎందుకంటే కేచరి ముద్ర అనేది ఒక సపరేట్ వెర్షన్. అది సపరేట్గా మీకు దాంట్లో ఉండే అనుభూతులు దాంట్లో ఉంటాయి. కానీ ప్రాణాయామం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు ఎక్కడైనా సరే ఈ కేచరి ముద్ర నేర్చుకోవాలంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళండి. ఆ గురువు దగ్గరికి వెళ్ళి గురువు దగ్గర ఆ విద్యని తీసుకోండి. గురువు సమక్షంలో ప్రాక్టీస్ చేయండి, సాధన చేయండి. మినిమం గురువు గారిని వాళ్ళ మంత్లీనో లేకపోతే 6 monthsకి ఒకసారి అయినా కానీ ఆయన కలిసి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ లేకపోతే క్రియను ఒకసారి చెక్ చేయించుకోండి. నాది కరెక్ట్గా జరుగుతుందా లేదా క్రియ అనేది ఒకసారి పర్సనల్గా చెక్ చేయించుకోండి. ఇది చెయ్యాల్సినటువంటి విధానం. చాలామంది ఏంటంటే అసలు క్రియ తీసుకోలేదు, కేచరి ముద్రకు సంబంధించినటువంటి ఎటువంటి తాళవ్యానికి సంబంధించిన ప్రాక్టీసు లేదు, హఠయోగకు సంబంధించిన విషయ వ్యవహారాలకు సంబంధించి ఏ గురువు దగ్గర ఎటువంటి ప్రాక్టీసులు తీసుకోలేదు. నాలుక తీసుకెళ్ళి వెనకాల పెడుతున్నారు, ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి నేను వెనకాల నాలుక పెడుతున్నానండి, నాది ఎప్పటికి కేచరి ముద్ర పడుద్ది అని. మీరు ఫోన్ చేసేటప్పుడు దయచేసి కేచరి ముద్రకు సంబంధించి నా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ మొత్తం ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే కేచరి ముద్రకు సంబంధించినటువంటి విషయాన్ని అంటే ప్రాక్టికల్గా లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, బయటకు వచ్చేటప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు మొత్తం కూడా కేచరి ముద్రకు సంబంధించి దాంట్లో చెప్పడం జరిగింది. అవన్నీ మీరు వింటే మీకు డౌట్స్ క్లారిఫై అయిపోతాయి మీకు. ఎందుకంటే తాళవ్యం చేస్తే నాలుక కింద ఉన్నటువంటి ఆ నరం అనేది కట్ అయితేనే లోపలికి వెళ్తుంది. లేకపోతే లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. నరం అనేది ఇక్కడ పట్టి ఆపేస్తుంటుంది. లోపలికి నాలుక వెళ్తుంటే వెనక్కి లాగేస్తుంటుంది కదా. ఆ చిన్న లాజిక్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఆల్రెడీ కేచరి పడ్డవాళ్ళు ఫోన్ చేసి చెప్పే విషయం ఏంటంటే, నాకు కేచరి ముద్ర పడ్డదండి, కానీ కేచరి ముద్ర అనేది లోపల ఎక్కువ సమయం ఉండట్లేదు. దేనివల్ల అంటే కేచరి ముద్ర ఇది ఆ ప్యాలెట్ లోపలికి పెట్టేసి ఇలా ఉంచినప్పుడు ఈ
లాలాజలం అనేది ఎక్కువగా ఊరుతుంది. ఈ లాలాజలం ఎక్కువగా ఊరినప్పుడు ఏంటంటే నోరు మొత్తం కూడా లాలాజలంతో నిండిపోద్ది. ఈ లాలాజలం అనేది నోరు మొత్తం నిండిపోయినప్పుడు గుటకయ్యాలి కదా. ఈ గుటకయ్యకపోతే ఎంతసేపు ఉంటారు? ఉండలేరు. లాలాజలం నోట్లోంచి బయటకు కారిపోతుంది కదా ఎక్కువైపోయినప్పుడు. కాబట్టి ఆ లాలాజలం మింగటానికి నాలిక కంపల్సరీ తీయాల్సిందే. ఆయన అడిగే ప్రశ్న ఏమిటి అంటే, నాలిక అలాగే ఉంచి తీయకుండా గుటకయ్యచ్చా? ఇది కుదరదు. ఒకవేళ మీరు ప్రయత్నించినా కానీ పొరపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలా అవకాశం లేదు. ఎప్పుడైనా కానీ ఈ నాలికని బయటికి తీసేయండి, తీసి గుటకేయండి. ఆ వచ్చినటువంటి లాలాజలం ఏదైతే ఉందో అది చాలా 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 ఔషధ గుణాలే కాకుండా చాలా టేస్టీగా ఉండి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది అది. ఆ లాలాజలం అది మింగేసేసి మళ్ళీ మళ్ళీ కేచరీ పెట్టండి. ఈ ప్రాక్టీస్లో ఇలా కేచరీ పెడుతూ పెడుతూ ఉంటే కొంతకాలానికి ఈ లాలాజలం రావటం అనేది తగ్గిపోతుంది. ఆ లాలాజలం అనేది చాలా తక్కువ రేషియోలో చాలా తక్కువ రేషియోలో తక్కువ చిన్నగా తగ్గుకుంటా చాలా తక్కువ వస్తుంది. అప్పుడు మీకు నాలిక తీయాల్సిన అవసరం రాదు. కనీసం 3 నుంచి 4 గంటల వరకు కూడా కేచరీలో కంటిన్యూగా ఉండవచ్చు. ఈ కేచరీలో కంటిన్యూగా ఉంటే అప్పుడు మీకు ఈ తేనె, పెరుగు, పాలు ఇలాగా రకరకాలైనటువంటి టేస్టులతో పాటు ఆ అమృతం అనేటువంటి అమృత ధార అంటే అమృతానికి సంబంధించినటువంటి బిందువు కూడా పట్టడం అనేది జరుగుతుంది ఈ ప్రాక్టీస్కి సంబంధించి. కాబట్టి కేచరీ ముద్రకు సంబంధించినంత వరకు మీరు ఏదైనా కానీ ఖచ్చితంగా ఒక ప్రాక్టీస్ చెయ్యండి. క్రియాయోగ ఎవరి దగ్గరైనా తీసుకోండి. లేకపోతే హఠయోగకు సంబంధించి అంటే అవి వేరు వేరే రకాలుగా ఉన్నాయి. మనకి మెయిన్ వచ్చిన దాంట్లో ఏంటంటే క్రియాయోగలో ఖచ్చితంగా చేయటం అనేది ఒక పర్పస్ఫుల్గా ఉంటుంది. పర్పస్ఫుల్గా అంటే ఇప్పుడు కేచరీ వచ్చింది, కేచరీ పెట్టి ప్రాణాయామం చేసినప్పుడు అది ఇంకా మోర్ అండ్ మల్టిప్లై అయిపోతుంది. దాని ఎఫెక్ట్ దాని ఆ ఎఫెక్టివ్నెస్ అనేది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. మత్తు అనేది పెరుగుతూ ఉంటుంది, అంతర్ముఖం అవటం అనేది పెరుగుతూ ఉంటుంది, సమాధి స్థితి అనేది ఈజీ అవుతుంది. ఇంకా ఆలోచన రహితమైనటువంటి స్థితి గురించి అయితే చెప్పే పనే లేదు. అలాగా మీరు అలా ముందలకెళ్తే అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి. ఏ సాధన తీసుకోకుండా కేచరీ కోసం ప్రయత్నం చేసి మీకు సమయం వృధా. ప్రత్యేకించి ఇంకొకటి ఏంటంటే సమయం వృధాతో పాటు ఏంటంటే మీరు నిరాశకు గురవుతారు. ఎందుకంటే ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ రాలేదు అని చెప్పేసి నిరాశకు గురవుతారు. ప్రయత్నం చేయటం దేనికి, నిరాశ పడటం దేనికి? మీరు తీసుకునేదేదో ప్రాపర్గా మంచి గురువు దగ్గర క్రియాయోగ కేచరీతో కూడినటువంటి క్రియాయోగ తీసుకోండి. తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయండి. మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కేచరీ ముద్ర అనేది కేచరీ, శాంభవి, ప్రాణాయామ ఈ 3 కలిస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి సాధనలో. అంతర్ముఖం అవ్వటానికి కానీ, సమాధి స్థితిని పొందటానికి కానీ, ఆలోచన రహితమైన స్థితిని పొందటానికి కానీ, మీరు ఏ సాధనలోకైనా కానీ వెళ్ళటానికి కానీ ధారణా శక్తిని పెంపొందించేటువంటి శక్తి ఈ 3టికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే కనుక ఒక గురువు దగ్గరికి వెళ్ళి గురువు దగ్గర ఖచ్చితంగా నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.